తనకు ఏదో వాళ్ళని శాపాలు పెడుతుంటారని, రాళ్లు విసిరాలని పిలుపునిస్తున్నారని చంద్రబాబును ఉద్దేశించి సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు. భీమవరంలో నిర్వహించిన మేమంతా సిద్ధం సభలో పవన్ చంద్రబాబుపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు సీఎం జగన్. నీ పేరు చెప్తే గుర్తుకు వచ్చే మంచి పథకం ఒక్కటైనా ఉందని చంద్రబాబును ఉద్దేశించి అడగగా, అందుకే నాపై ఆయనకు కోపం, చెరువులో కొంగ మాదిరిగా ఎందుకు శాపం చేస్తావంటూ అడగడానికి కూడా ప్రశ్న అడిగా, అందుకే ఆయనకు నాపై కోపం అని సీఎం జగన్ వివరించారు. ఇక దత్తపుత్రుడు కూడా అంతే, అతడిలోనూ బీపీ బాగా కనిపిస్తుందని అన్నారు. దత్తపుత్ర పెళ్లికి ముందు పవిత్ర హామీలిచ్చి పిల్లల్ని కని 4-5 ఏళ్లకు ఒకసారి కార్డులను మార్చినట్లు భార్యలను మార్చినట్లు నియోజకవర్గాలను అలవోకగా మార్చేస్తున్నావు, ఏ మనిషివయ్యా నువ్వు అని పవన్ ఉద్దేశించి ఘాటు వ్యాఖ్యలు చేశారు సీఎం జగన్. దత్తపుత్ర పెళ్లికి ముందు పవిత్రమైన హామీలు ఇచ్చి పిల్లలను పుట్టించి పెళ్లి కాగానే 4 ఏళ్లకు ఒకసారి 5 ఏళ్లకు ఒకసారి కార్లు మార్చేసినట్టుగా భార్యలను వదిలేసి ఇప్పుడు నియోజకవర్గాల్ని కూడా అలవోకగా వదిలేస్తా ఉన్నావు, ఏం మనిషివయ్యా నువ్వు అని చెప్పి ఆయనను అడిగా. అందుకే దత్తపుత్రుల్లో కూడా ఈ మధ్య కాలంలో బీపీ బాగా కనిపిస్తా ఉంటది. అయ్యా దత్తపుత్ర, ఒకసారి చేస్తే పొరపాటు, మళ్ళీ చేస్తే దాన్ని అలవాటు అంటారయ్యా దత్తపుత్ర. పవిత్రమైన సాంప్రదాయాన్ని నడి రోడ్డు మీదకి తీసుకురావడము, ఆడవాళ్ళ జీవితాలను చులకనగా చూపించడము ఘోరమైన తప్పు కాదా అని అడుగుతా ఉన్నాను. ఇది నేను అడిగితే తప్పు అట. నిన్ను చూసి ఇదే తప్పు ప్రతి ఒక్కరూ కూడా చేయడం మొదలు పెడితే, ఇలా 5 ఏళ్లకు ఒకసారి 4 ఏళ్లకు ఒకసారి భార్యలను మార్చడం మొదలు పెడితే అక్క చెల్లెమ్మలు బ్రతుకులేం కావాలి అని కనీసం ఆలోచన కూడా చెయ్యని ఈ పెద్ద మనిషిని నువ్వు చేస్తా ఉన్నది తప్పు కదయా అని అంటే చాలు, ఆ పెద్ద మనిషిలో కూడా బీపీ విపరీతంగా పెరిగిపోతుంది. ఇలా ఊగిపోతా ఉంటాడు, చేతులు ఊపేస్తాడు, కాళ్ళు ఊపేస్తాడు, తల ఊపేస్తాడు, అన్ని ఊపేస్తాడు. ఆయన బీపీని అసలు తట్టుకోలేము. ఇది చంద్రబాబుపై ఆయన ఎల్లో మీడియా ఇచ్చే అతిపెద్ద బోగస్ రిపోర్ట్. అదేంటో తెలుసా? చంద్రబాబు పేదలకు, రైతులకు, అక్క చెల్లెమ్మలకు, బడి పిల్లలకు, సామాజిక వర్గాలకు, గ్రామానికి, పౌర సేవలకు, హాస్పిటళ్లకు చేసింది ఏమీ లేదు కాబట్టి